హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీకి కొత్త జ్యువెలరీతో ఎలా మ్యాచ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నా దగ్గర ఉన్న పాపిడి బిళ్ళకి అయితే మోర్ దెన్ 50 ఇయర్స్ చరిత్ర ఉన్నది. అది మా నాన్నమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ దాన్ని 80 రూపీస్కి కొన్నారు అంట. ఇప్పుడు ఇంకా దాని ప్రైస్ అయితే వేలల్లోనే ఉంటుంది. అండ్ అలాగే కొన్ని పాత వస్తువులు ఉన్నాయి. అండ్ దానికి సరిపడా కొత్త వస్తువులు ఎలా కొన్నాను, ఏంటి కొన్నాను అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ లాస్ట్ దాకా చూసి ఏ డిజైన్ నచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకెందుకు లేట్, రండి చూసేద్దాం. ఈ ఫోటో మా పర్ణిక పుట్టిన తర్వాత 5 జనరేషన్స్ కంప్లీట్ అయ్యాయని ఒక మెమరీలా ఉంటుందని ఇలా తీయించుకున్నాము. ఇది వచ్చేసి ఆ పాపిడి బిళ్ళ ఫుల్ వైట్ స్టోన్స్తో ఉంటుంది. స్టోన్స్ కూడా అప్పటివే అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏది మార్పించలే. మధ్యలో ఒక స్టోన్ పోయింది కానీ దాని షైనింగ్ అయితే మాత్రం అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నది. అండ్ ఇది పాతది కాబట్టి ఫుల్ లెంత్లో వచ్చింది. అండ్ పెట్టుకుంటే మాత్రం చాలా నిండుగా ఉంటుంది. అండ్ ఆ పైన వచ్చిన చైన్ మ్యాచింగ్గా ఎత్తుగొలుసులు కూడా ఇలా మా మమ్మీ చేయించింది వైట్ కలర్లో. అండ్ ఇది వచ్చేసి బంగారు బొట్టు. అప్పుల్లో 300కి కొనుక్కున్నారంట. అండ్ ఇవి నేను కొనుక్కున్న సూర్యచంద్రుల బిళ్ళలు అనమాట. సేమ్ పాపిడి చైన్ డిజైన్ లాగే నేను ఆ బిళ్ళలు కావాలని కొనుక్కున్నా. ఇవి రెండు వచ్చేసి 9 గ్రామ్స్. ఇంకా ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అయ్యేలాగే తీసుకున్నాను. తర్వాత దీనికి మ్యాచింగ్ మళ్ళీ ముక్కు పొడుకలు 2 తీసుకున్నా. యాక్చువల్గా ఇవి నా రాఖీ డబ్బులతో, ఒకటి నా రాఖీ డబ్బులు, ఇంకొకటి మా మమ్మీ రాఖీ డబ్బులు కూడా కొట్టేసి నేనే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 1.7 గ్రామ్, ఒకటి 1.4 గ్రామ్స్ అట్లా అనమాట. అప్పులో నేను ఈ 2 కలిపి లైక్ 15,000కి ఏమో తీసుకున్నాను. అండ్ ఇది చాలా పాతది. ఇది కూడా లైక్ 40 ఇయర్స్ పైనే అయింది. ఈ లక్ష్మీదేవి బిళ్ళ. దీన్ని అప్పుడు మా అమ్మమ్మ హెయిర్ క్లిప్గా వాడినదంట, జడ బిళ్ళలాగా. తర్వాత దానిపైన ఒక లింక్తో నేనైతే ఇప్పుడు దీన్ని చైన్లో లాకెట్ కింద వాడుతున్నాను. చాలా బాగుంటుంది, వేసుకుంటే మాత్రం చాలా నిండగా ఉంటుంది. అప్పుడు డిజైన్ కదా ఇది. అప్పుడు మా అమ్మమ్మ దీన్ని 1200కి కొన్నదంట. సో దీనికి మ్యాచింగ్గా నేను ఒక వెంకటేశ్వర స్వామి లాకెట్ చేయించాను నవరత్నాలతో. ఈ డిజైన్ వచ్చేసి నేను పింట్రెస్ట్ నుంచి తీసి వైజాగ్ ఎస్కేఎంఎల్ స్టోర్లో నేను దీన్ని చేయించుకున్నాను. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 8.7 గ్రామ్స్ పడింది నెట్ వెయిట్. నేను కొనుక్కున్నవేవి బల్క్లో క్యాష్ పట్టుకెళ్ళి ఎప్పుడు కొనలేదు. కొంచెం డబ్బులు ఉన్నప్పుడు అన్నిటిని సేవ్ చేసి కాయిన్స్ కొని ఆ తర్వాత నచ్చిన డిజైన్ చేయించుకుంటాను. సో అలాగే ఇవన్నీ కొనుక్కున్నాను. ఏదైనా కొనే ముందు దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకొని అప్పుడు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాను. సో దానివల్ల ఒక సెట్లా రెడీ అవుతాయి. మా పర్ణిక పుట్టకముందు నేను అంతా షాపింగ్ మీదే పెట్టేదాన్ని డబ్బులన్నీ. తర్వాత తినేస్తే ఏమొస్తుందిలే అని అప్పటి నుంచి ఇలా చిన్నగా గోల్డ్ కొంటున్నా. ఈ వాచ్ చూసారా, మా బావదంట. తర్వాత మా తమ్ముడు పెట్టుకున్నాడు. ఇంకా షాన్విక్ పుట్టిన తర్వాత నేను వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నా. ఇది కూడా ఒక మెమరీ. ఇది కూడా మ్యాక్సిమం లైక్ 35 ఇయర్స్ పైనే ఉంటుంది. వాచ్ డైల్ అంతా ఎనమిల్ పెయింట్తో వస్తుంది. ఇది నా మినీ జ్యువెలరీ కలెక్షన్. ఇంతకీ డిజైన్స్ ఎలా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.